బోర్డ్ బోర్డ్ కనిపిస్తుందా? వైట్ బోర్డ్. బోర్డ్ విజిబుల్ అమ్మా? నేను క్వశ్చన్ చేసిరా? నేను లాస్ట్లో టైం అయిపోయిందని ఆపేసినాం. A = 13, B = 14, C = 15, ఫైండ్ సైన్ హాఫ్ యాంగిల్ అని క్వశ్చన్ ఇచ్చాను. చేసిరా క్వశ్చన్? ట్రై చేయండి అమ్మా క్వశ్చన్. ట్రయాంగిల్ ఏబిసి is acute angled triangle with area R. Then what is under root of a square b square minus 4r square plus b square c square minus 4r square plus c square a square minus 4r square equal to how much? ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, మనకి ఏబిసి ట్రయాంగిల్ ఉంది, విత్ ఏరియా ఆర్ అన్నాడు. మనకి విత్ ఏరియా ఏరియా అనేది డెల్టా ఉంటుంది కదా, వీడు ఆర్ ఇచ్చిండు కన్ఫ్యూజ్ చేయడానికి. ఆర్ అంటే మనకు తెలుసు ఎక్స్ సర్కిల్ యొక్క రేడియస్ అని. మనం ఎక్స్ సర్కిల్ యొక్క రేడియస్ని క్యాపిటల్ ఆర్గా రిప్రజెంట్ చేస్తాం. కానీ వీడి క్వశ్చన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రయాంగిల్ యొక్క ఏరియా ఆర్ ఇచ్చిండు అంటే మనం దాని ఇండైరెక్ట్ ఏం తీసుకోవాలి, ఆర్ ప్లేస్లో డెల్టా అనుకోవాలి. కదా, డెల్టా ఆర్ అంటే డెల్టా, ఆర్ని మర్చిపోండి, ఆర్ ప్లేస్లో డెల్టా పెట్టుకోండి. ఈ క్వశ్చన్ మనకి ట్రిక్ యూజేజ్ చేయవచ్చా, ఫార్ములాస్ యూజేజ్ చేయవచ్చా? ఆప్షన్స్ అమ్మా చెప్పండి. ఈ క్వశ్చన్ మనం ఎట్లా చేయొచ్చు? ఉన్నారా లేదా క్లాస్లో? గణేష్ గణేష్ సార్ వచ్చేసినావా? బయటకు వెళ్ళినట్టు నువ్వు 31st పార్టీలో ఉన్నట్టున్నావు కదా? లేదు సార్. లేదా? చదువు ముఖ్యం ఫస్ట్ కదా. ఈరోజు చాలామంది స్టూడెంట్స్ 31st దావత్లో ఉన్నట్టు అన్నారు, ఎవరు జాయిన్ కాలేదు. ఇది చెప్పింది ఎట్లా చేయొచ్చు మన క్వశ్చన్? ట్రిక్ యూజ్ చేయొచ్చా లేదా ఫార్ములాస్తో చేయాలా? చెప్పాలి పూజిత. సార్ చేస్తున్నా సార్. నాకు చెప్పు, అది ఫార్ములాస్ యూజేజ్ చేద్దామా లేదంటే ట్రిక్ యూజేజ్ చేయొచ్చా?
ఎంసెట్లో చేయాల్సింది మీరే, నేను కాదు. మీరు ఇప్పుడు చెప్తేనే మీకు ఎంసెట్లో చేయగలుగుతారనే నమ్మకం నాకు ఉంటుంది. ఏంటమ్మా ఎవరు ఆన్సర్ వెళ్ళే సహస్ర సహస్ర చెప్పు, ఇది ఎట్లా చేస్తాం మన క్వశ్చన్? ఫార్ములా యూజ్ చేసి ఫామ్లానా? ఓకే, ఫామ్లా యూజ్ చేద్దాం, కానీ పెద్దగా కాదా, టైం ఎక్కువ తీసుకోదా? ఇక్కడ మనకి ఏం కండిషన్స్ ఇవ్వలేదు కదా, ఏబిసి వాల్యూస్ ఇవ్వలేదు, ఎట్లాంటి వాల్యూస్ ఇవ్వలేదు మనకి. అంటే మనం ట్రిక్ యూజ్ చేయొచ్చు కదా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ నుంచి మీరు టైం ఎక్కువ తీసుకోవద్దు, మీకు అందుకే అంత మంచిగా బ్యూటిఫుల్ ట్రిక్ చెప్పిన. 3 మార్క్స్ ఈజీగా తెచ్చుకునే చాప్టర్ ఇది, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. 3 మార్క్స్ అమ్మా. నేను చెప్పిన ట్రిక్ ఒకటి మీకు కరెక్ట్ గుర్తుంటే. ఇక్కడ ఎట్లాంటి వాల్యూస్ ఇవ్వలేదు. ట్రిక్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే క్వశ్చన్లో ఎట్లాంటి వాల్యూస్ ఇవ్వలేదు, నంబర్స్ ఇవ్వలేదు, ఏబిసి వాల్యూస్ ఇవ్వలేదు, ఆర్ వాల్యూ ఇవ్వలేదు, డెల్టా వాల్యూ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు లేదు. అట్లాంటి కండిషన్లో యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏబిసి వాల్యూస్ ఈక్వల్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఇక్కడ ఏబిసి వాల్యూస్ ఇవ్వలేదు, ఎట్లాంటి వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి మనం నేను చెప్పిన ట్రిక్ యూజ్ చేసుకోండి. ఏబిసి వాల్యూస్ ఏం తీసుకుంటాం ట్రిక్ ప్రకారం? 6 తీసుకుంటాం కదా. అండర్ రూట్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36, బి స్క్వేర్ 36 మైనస్ 4 ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ అంటే డెల్టా అని చెప్పేసిన మీకు. ఏరియా ఆర్ అంటే మన ట్రిక్ ప్రకారం ఆర్ వాల్యూ వేరే ఉంటుంది, డెల్టా వాల్యూ వేరే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఆర్ తీసుకోవాలా, డెల్టా తీసుకోవాలి? ఆర్ ప్లేస్లో ఆర్ వాల్యూ తీసుకోవాలా, డెల్టా వాల్యూ తీసుకోవాలా? ఏంటమ్మా మీతో ఇట్లా బర్లను కదా ఊకే ఒర్లి ఒర్లి మేపినట్టుంది మిమ్మల్ని. అడుగుతే ఒక్కరు ఆన్సర్ చెప్పారు. ఆర్ ప్లేస్లో, ఇక్కడ ఉన్న ఆర్ ప్లేస్లో ఏ వాల్యూ తీసుకుంటాం? డైరెక్ట్ వాల్యూ అన్న చెప్పండి. ఆర్ వాల్యూ, లేదా చేస్తున్న వాళ్ళు ఆప్షన్ అన్న చెప్పండి ఆన్సర్ ఎట్లా చేసారు. ఓకే అమ్మా, నాకు అర్థమైపోయింది. మీరు ఏదో 31st బిజీలో ఉన్నట్టున్నారు. క్లాస్ ఆన్ చేసి పెట్టేసిపోయారు. నేను చెప్పుకుంటాను, వినేవాళ్ళు వినండి, లేదంటే లేదు. ఆర్ వాల్యూ తీసుకోమమ్మా, ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఆర్ అని ఇచ్చిండు, కానీ ఏరియా అంట. ఆర్ అంటే ఏరియా, ఏరియా అంటే ఏంటి? డెల్టా. డెల్టా మన ట్రిక్ ప్రకారం ఏంటమ్మా? 9√3. 9√3 తీసుకోవాలి ఆర్ ప్లేస్లో. 9√3 స్క్వేర్ అంటే 81 ఇంటూ 3 అవుతుంది. సేమ్ ఇది చేసి ప్లస్ ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేసేయండి. బి అంటే మళ్ళీ 36, సి అంటే 36 వస్తుంది. మళ్ళీ సేమ్ ఇది కూడా సేమ్ వస్తుంది. ఇది 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 3 సేమ్ వస్తాయి కాబట్టి ఇంటూ 3 టైమ్స్ వేసేస్తే ఈ ఆన్సర్ మొత్తం వచ్చేసినట్టే. చేయండి, ఎంత వస్తుంది ఓవరాల్గా? సార్ ఒకసారి మళ్ళీ చెప్తా. నేను మిమ్మల్ని అడిగినప్పుడు నాకు చెప్తలేదు, నేను మీకు మళ్ళీ ఎందుకు చెప్పాలి? నా యొక్క నేను ఇందాకనే జాయిన్ అయినా సార్, మీరు ఏం అడిగిందో అర్థం కాదు. నా యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంది? మీకు చెప్పాలి, చెప్తున్నాను. నేను మీకోసం మంచిగా మీకు అర్థమయ్యేటట్టు ట్రిక్స్ చెప్తే మీరు అవసరం లేదని చెప్పేస్తున్నారు ఇండైరెక్ట్గా. ఓకే మేము ఏం చెప్పాలి? ఓకే, నిన్న ఒక్కదాన్ని అంటలేనమ్మా, క్లాస్లో అయితే ఉన్నారు కదా పిల్లలు, ఆన్సర్ చేయట్లేదు. ఓకే, ఎవరమ్మా నువ్వు అడిగేది?
శ్రీజ సార్. శ్రీజ. శ్రీజానా సునీత? అంటే మా మమ్మీ నేమ్ సార్ ఇది. ఓకే ఓకే. ఓకే అమ్మా, అర్థం కాలేదు ఇది. నో సార్. ఆ, ఓకే, నువ్వు క్లాస్కి ఇప్పుడు వస్తున్నావు కాబట్టి ఈ క్వశ్చన్ మనము ఇప్పుడు ఎంసెట్లో ఈ క్వశ్చన్ వచ్చిందమ్మా నీకు. ఇప్పుడు నువ్వు దీన్ని ఏ విధంగా చేస్తావు? ఫార్ములాస్ యూజ్ చేసి చేస్తావా, ట్రిక్ యూజ్ చేసి చేస్తావా? ఆ Trick. పాయింట్ నీకు అర్థమైందంటే ట్రిక్ ఆ ఫార్ములాసా? ట్రిక్ యూజ్ చేస్తా సార్. ఎందుకు? ఈజీగా ఈజీ కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ చూడగానే మీరు ట్రిగోమెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి క్వశ్చన్ చూడాల్సింది ఫస్ట్ మీరేంటి, ఏబిసి వాల్యూస్ ఇచ్చిండా లేదా. ఏబిసి వాల్యూస్ ఇవ్వలేడు అనుకోండి, ట్రిక్కి వెళ్ళిపోవాలి, ఇక డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఎస్ సార్. ఇప్పుడు ఏబిసి వాల్యూస్ లేవు, ట్రిక్ యూజ్ చేసేయాలి. ట్రిక్ ప్రకారంగా మీకు నిన్న వాల్యూస్ అన్నీ చెప్పిన, ఏ వాల్యూ ఏం తీసుకోవాలి, బి వాల్యూ, సి వాల్యూ, ఆర్, డెల్టా, ఎస్, R1, R2, R3, స్మాల్ ఆర్ అన్నీ చెప్పిన వాల్యూస్ గుర్తున్నాయా? ఎస్ సార్. ఇప్పుడు ట్రిక్ ప్రకారంగా చెప్పమ్మా. క్వశ్చన్ ఇది, ఇవి ఆప్షన్స్. ఇప్పుడు చెప్పు, చేస్తున్నాం మనం ట్రిక్ ప్రకారంగా. ఏ వాల్యూ ఏం తీసుకుంటాం? 6 కదా. 6 స్క్వేర్ అంటే 36 ఇంటూ 36 మైనస్ 4 ఇంటూ ఇక్కడ ఆర్ వాల్యూ ఏంటి ట్రిక్ ప్రకారంగా? √3 కదా, కరెక్ట్. ఆర్ వాల్యూ √3, కానీ మనము వాడు కన్ఫ్యూజ్ చేయడానికి ఆర్ అని ఇచ్చిండు, కానీ నీకు ఆర్ ముందు ఏరియా ఆర్ అన్నాడు, విత్ ఏరియా ఆర్. ఏరియా అంటే మన ప్రకారం ఏంటి? డెల్టా కదా. ఎస్ సార్. అంటే మనం ఆర్ని మర్చిపోవాలి, వాడు కన్ఫ్యూజ్ చేయడానికి ఆర్ ఇచ్చిండు, ఆర్ ప్లేస్లో మనం డెల్టా పెట్టుకోవాలి. ఓకేనా? ఎస్ సార్. అర్థమైందా? ఇప్పుడు డెల్టా వాల్యూ ఏంటి ట్రిక్ ప్రకారం? 9√3. ఇగో డెల్టా స్క్వేర్ అంటే 9 స్క్వేర్ అంటే 81 కదా. √3 స్క్వేర్ అంటే 1 ఇంటూ 3. ఇది చేసి చెప్పమ్మా నాకు ఆన్సర్. సార్ ఆప్షన్ ఏ ఆన్సర్. ఆప్షన్ ఏనా? కాదమ్మా. ఈ ఆన్సర్ ఎంత వచ్చింది నాకు చెప్పండి, సరిపోతుంది. అండర్ రూట్ 324. అండర్ రూట్ 324 సార్. కరెక్టేనా? కరెక్టే సార్. ఒకసారి మళ్ళీ ఏమో అంత తక్కువ ఎందుకు వస్తుంది? అండర్ రూట్ 36 ఇంటూ 36 అదే 1000 ప్లస్ అయిపోతుంది కదా. కరెక్టే సార్. 324 వచ్చింది సార్. 324. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. 324 ఇది ఒక్కగానే ఆన్సర్ మనకి కదా. అది కూడా 324. ఇది కూడా 324 అంటే ప్లస్ √324. దీన్ని ఏమైనా చేంజ్ చేయొచ్చా చూడండి. 324 ఏదైనా రూట్ స్క్వేర్ రూట్ 18 సార్. 18. 3 ఇంటూ 18 ఎంత? ఇంకోటి 3 ఉంది కదా, ఇదే మనకి 3 టైమ్స్ కదా. ఈ ఒక్క ఆన్సర్ చేస్తే మనకి ఇవన్నీ సేమే కదా, ఇంటూ 3 టైమ్స్ కదా. మనకి ఒక ఆన్సర్ 18 వచ్చింది, ఇంటూ 3 టైమ్స్ 54. ఆప్షన్ 1 సార్. లేదు 54 కదా మనకి వచ్చిన ఆన్సర్.
54 ఇక్కడ వస్తుంది చూడండి. ఏ వాల్యూ 6, బి వాల్యూ 6, సి వాల్యూ 6, 6 6 6 18 అవుతుంది కదా ఇది. మీరు అందుకనే 18 అని చెప్పిరా? లేదు, మనకు 54 వచ్చిందమ్మా ఆన్సరు. దీని ఒక్క ఆన్సర్ మనకు 18 వచ్చింది కదా. దీనిది 18 వచ్చింది. ఇగో దీనిది కూడా 18 వస్తుంది కదా. సేమ్ ఇగో 6 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ డెల్టా స్క్వేర్ అంటే సేమ్ దీనిది కూడా 18, దీనిది కూడా 18. 18 ప్లస్ 18 ప్లస్ 18 54 వచ్చింది మనకు ఆన్సర్. 54 ఎక్కడ వస్తుందో చెక్ చేయండి ఆప్షన్లో. ఇది 6 ప్లస్ 6 ప్లస్ 6 18 కరెక్ట్. ఇక్కడ ఎంత వస్తుంది? 36 ప్లస్ 36 ప్లస్ 36 54 కంటే ఎక్కువ అయిపోతుంది. ఇది రాంగ్. ఇది డబల్ అయిపోతుంది, దీనికి డబల్. ఇది 54 వస్తుంది కరెక్ట్. 108 వస్తుంది కదా, 108/2. క్లియరా? ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎంత డెడ్ ఈజీ అంటే మీకు అంత డెడ్ ఈజీ అమ్మ. ఆ ఫార్ములాస్ నేను చెప్పే నేర్చుకోండి. ఈ ట్రిక్ ఎట్లా అప్లై చేయాలో నేర్చుకోండి. 3 మార్క్స్ మీకు ఈజీగా వచ్చేస్తాయి. అండ్ మ్యాట్రిక్స్లో నుంచి కూడా 3 మార్క్స్ ఈజీగా వస్తాయి. అమ్మా ఇది నాకు విత్ ఇన్ 30 సెకండ్స్లో ఆన్సర్ చెప్పాలి. ఏం చేస్తున్నారమ్మా, ఇంత టైం తీసుకుంటున్నారు? క్లాస్లో నుంచి ఎందుకు లెఫ్ట్ అయిపోయినారు అందరు? మళ్ళీ ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళు ఇద్దరే కనిపిస్తుంది నాకు. మానస అండ్ మనోజ్ఞ వీళ్ళిద్దరే జాయిన్ అయ్యారు ఫస్ట్. అండ్ గణేష్ ఒక సహస్ర వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళు కూడా ఉన్నారా? క్లాస్ వింటున్నారో నాకు తెలియదు. సహస్ర ఉన్నావా క్లాస్లో? చేస్తున్నావు అది? ఎట్లా చేస్తున్నావు? ట్రిక్ యూజ్ చేసావా లేదంటే ఫార్ములానా? ఫార్ములా యూజ్ చేసేస్తున్నా సార్. అంటే సమ్ ఆఫ్ ద టైం వేస్ట్ కదా Some of ఫార్ములా the- యూజ్ చేస్తే. టైం వేస్ట్ కదా ఫార్ములా యూజ్ చేస్తే. ఎందుకు మీరు అంత నెగ్లిజెన్సీయా లేదంటే అర్థం కాకనా?
అంటే ఫస్ట్ ఇయర్‌లో ఫార్ములాస్ యూజ్ చేసి అట్లా అలవాటయింది సార్. ఓకే. ఓకే. అట్లయితే ఓకే. నువ్వు ఫాస్ట్‌గా చేస్తా అంటే ఫార్ములా యూజ్ చేసేసేయి. ఫాస్ట్‌గా ఓకే. చేయగలుగుతావు నువ్వు. ఫాస్ట్‌గా చేస్తా అంటే చేసేయి. అది ఇంకా మంచిదే కదా! ఫార్ములాస్ యూజ్ చేసి చేసేయి. ఇందాక ఒక క్వెషన్ చెప్పిల్లు ఇదేనా సార్? ఏది? ఇదా? లేదు ఇది అహా! కదా! లేదు ఇప్పుడే సార్. ఆ! ఇదా? ఆ! ఇదే. నువ్వు ఫార్ములాస్‌తోని పర్ఫెక్ట్‌గా ఈజీగా చేయగలుగుతుంటే చేసేసేయి. అది ఇంకా గుడ్ ప్రాక్టీస్. ఓకే సార్. ఇక్కడ మనకెందుకు నేను చెప్పేదేంటంటే, ఈ చాప్టర్ నుంచి మనకు 3 మార్క్స్ వెరీ ఈజీ. ఎందుకు టైం వేస్ట్ చేయడం? ఒక్కొక్క క్వెషన్‌కి 1 మినిట్ పట్టేది. ఇక్కడ అన్ని క్వెషన్స్ మనం ఈజీగా ఒక 2 మినిట్స్‌లో చేసేయొచ్చు. ఇక్కడ నుంచి 3 క్వెషన్స్ 2 మినిట్స్ కూడా పట్టదు. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అంటుండు. అన్నీ ఈక్వల్ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంది? ట్రిక్. అన్నీ ఈక్వల్ ఉన్నప్పుడు మనం ఏం తీసుకుంటాం? యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఏంటి? 60, 60, 60 తీసుకుంటాం కదా! 180. 60 డిగ్రీస్ తీసుకుంటాం. ఇగో ఇక్కడ సైన్ 60/2 సైన్ 30. ఇదే కదా అడిగింది మనని. జస్ట్ సైన్ ఎస్ 30 సార్. ప్లస్ కాస్ 30 ఎంత అవుతుంది? 1/2 ప్లస్ √3/2. ఆన్సర్ సెకండ్ 1 సార్. ప్లస్ √3/2. ఇంత దానికి మీరు ఇట్లా టైం వేస్ట్ చేయొద్దు. సరేనా? ఓకే. హైపర్బోలిక్ అయిపోయిందమ్మా మీకు? ఎస్ సార్. హైపర్బోలిక్ ఫంక్షన్స్ అయిపోయిందా? ఎస్ సార్. ఓకే. మీరే అయిపోయిందన్నాక నేనేం చేయాలి? సరే అయిపోతే చెప్పండి నాకు. సైన్ నో ఎక్స్ సార్ ఫార్ములా మీరు చెప్పారు. చెప్పిందా? చెప్పలేదు సార్. ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్స్ దగ్గర ఆగిపోయినాం. ఇప్పుడు ఎవరో అయిపోయిందన్నారు. ఫార్ములా చెప్పండి. సైన్ ఎక్స్. ఆహా! మా కాలేజ్‌లో చెప్పిండ్రు సార్. కాలేజీలో చెప్పిరా? అయితే ఇప్పుడు క్వశ్చన్ ఇస్తే ఒకటి చేస్తావా? ఎస్ సార్. అంటే అంత పర్ఫెక్ట్ కాదు సార్. ట్రై చేస్తా. ఓకే. ఓకే. సైన్ ఎక్స్ యొక్క పీరియడ్ ఏంటమ్మా? సైన్ ఎక్స్ 2π. 2π. మాడ్ సైన్ ఎక్స్ 2π. రేంజ్ ఆఫ్ సైన్ ఎక్స్ -1 to 1. మాడ్ -1 to 1. what is the delta when the triangle is equilateral? Delta formula A plus B. a plus b. ఫాస్ట్ నా మనం ఏదో ఒకటి చెప్పేసి అయిపోతుందేనా? లేదు సార్. నేను ఆ ఫార్ములా ఇక్కడ √3/4 a స్క్వేర్. ఇట్లా ప్రతి ఒక్కటి మీరు ఎవ్రీథింగ్ నేను చెప్పిన ఈ షార్ట్ కట్స్ ఇవన్నీ ఒకసారి రివైజ్ చేస్తూ ఉండాలి. క్లాస్ అయిపోగానే అయిపోయింది కదా అని కాదు. ఎవ్రీథింగ్ రివైజ్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఫస్ట్ నుండి ఓన్లీ ఇవే కాదు.
ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అయితే ఏ మ్యాట్రిక్స్ అమ్మా? ఏ ఇన్వర్స్. ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. ఏ మ్యాట్రిక్స్ దాన్ని ట్రాన్స్పోజ్ చేసినా మళ్ళీ ఈక్వల్ ఉంటుంది అంటే అది ఏ మ్యాట్రిక్స్ అంటాం మనం? సిమెట్రిక్. ఎస్. అసిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటమ్మా? ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాయంటే వాట్ ఈస్ ద డెట్ ఆఫ్ ఏ? Det of A. What is the det of A when it have infinite solutions? ఓకే, మీరు నేర్చుకోండి కానీ మీకు టెస్ట్ పెట్టినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడైతే రాసుకోండి హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఇది ఒకటి అయిపోయిందంటే మనం ఓవరాల్ హాఫ్ ఆఫ్ దిస్ సెల్ మన ఆల్జిబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇందులో ఎక్కువ ఫార్ములాస్ ఉండేవమ్మా. sin h x e power x minus e power minus x by 2 sin h x. cos x is e power x e power x plus e power minus x plus by 2. tan 2 e power minus x by 2. అదే ఇక మనకి ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే ఆలమ్మ. మీరు చెప్పాలంటే ఇవి రెండు గుర్తుపెట్టుకుంటారు అనుకో tan వచ్చేస్తుంది కదా. తర్వాత సీకెంట్ రావాలంటే ఏం చేయాలి? 1/cos చేయాలి, cos hx. అండ్ కోసీకెంట్ రావాలంటే 1/sin చేసేయాలి. కాట్ రావాలంటే 1/tan చేయాలి. అంతే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి రెండే. ఒక దానికి మైనస్ ఉంటుంది మిడిల్లో, ఒక దానికి ప్లస్ ఉంటుంది. ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై 2. సైన్ ఉంటే మైనస్, కాస్ ఉంటే ప్లస్. మిగతావన్నీ ఈ రెండింటి నుంచి రాసేయచ్చు అంతే. ఐడెంటిటీస్ అమ్మా, హైపర్బోలిక్ ఐడెంటిటీస్. కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. అక్కడ మనం నార్మల్ ట్రిగ్నోమెట్రీలో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 కదా. ఇక్కడ కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. అండ్ సీకెంట్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ tan h square x equal to 1. cot h square x అన్నా రైస్ పెడుతున్నావా? ఎందుకు? విజయ్ తిన్నాడట, సీను తిన్నాడట. నేనేం నాన్ వెజ్ ఏం తిన్నాను. నువ్వు ఇప్పుడు నాన్ వెజ్ తింటారు కదా. ఆర్డర్ పెట్టుకుంటే అయిపోతుంది కదా. అదే మరి ఒక్కొనికి ఎందుకు, ఆర్డర్ పెట్టుకుంటే అయిపోతుంది పెట్టా కదే. cot h square x minus cosecant h square x equal to 1. ఈ ఫార్ములాస్ అన్ని రాసుకోండి, మీకు తెలుసు అనుకోకండి. ఇప్పుడు చెప్పండి, తెలుసా? sin h2x cos h2x 2 sin hx cos hx. దీన్నే మనం ట్యాన్లలో 2 tan hx బై
1 మైనస్ tan హెచ్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. మీకు క్వశ్చన్ మ్యాక్సిమం ట్యాన్లో వచ్చేటట్టు అడుగుతాడమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. కాస్ h2x cos h square x plus sin h square x also 1 plus tan h square x by 1 minus tan h square x. tan h2x अम्मा 2 tan hx by 1 plus tan h square x. ఈ మూడు చాలా మోస్ట్లీ మీకు ఈ ట్యాన్ క్వశ్చన్ అడగచ్చు, లేదంటే ఈ సైన్ కాస్ట్లో అడిగితే ఈ రెండు మ్యాచ్ అయ్యేటట్టు అడుగుతారు. మోస్ట్లీ ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తే ట్యాన్లోనే వస్తాయి. आने के टाइम पे फोन करो मेरे को, नहीं तो मैं अभी डाल देता, तो आने के टाइम पे लेके आओ. ठीक है, कितना डालना है? 150. అయిపోయాక సైన్ 2x ఇప్పుడు 3x సైన్ 3x సైన్ h 3x ఈక్వల్ టు 3 సైన్ hx ప్లస్ 4 సైన్ h క్యూబ్ x. ठीक है ठीक है, हाँ ठीक है. cos h 3x అమ్మా 4 cos h cube x minus 3 cos hx. अरे तमरो राइट tan h 3x आ रहा 3 tan నోట్ చేసుకుంటున్నారా ఫార్ములాస్? Yes, sir. నోట్ చేసుకోండి. ఈ ఫార్ములాస్ అన్నీ అయిపోయినంటే క్వశ్చన్స్కి వెళ్తే ఈజీగా అయిపోతాయి. ఇక్కడ కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి, చెప్తాను. ఓకేనా? ఇందులో ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, అండ్ పైన దాంట్లో ఆ 3 ఫార్ములాస్. అండ్ ఫస్ట్ బేసిక్ ఫార్ములాస్ 2 ఏంటి, కాస్ ఇది సైన్ ఇది, ఇవి 2. అండ్ ఇందులో ఈ బేసిక్ ఫార్ములాస్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో E3 అండ్ నెక్స్ట్ E3 సైన్ కాస్ టాన్. ఈ కాటు కొసెక్ సీకెంట్ రేర్గా అవి ఎక్కువ అడగడం లేదు. సైన్ హెచ్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ సైన్ హెచ్ x minus y equal to sin h square x minus sin h square y. Cos hx plus y cos h x minus y equal to cos h square x plus sin h square y. cos hx plus sin hx హోల్ పవర్ n. ఇది గుర్తుపెట్టుకున్నాం, ఈ క్వశ్చన్ వస్తుంది. हेलो హోల్ పవర్ n cos cos h n into x plus sin h n into x also equal to e power nx అమ్మ. ఇది కూడా cos hx minus sin hx హోల్ పవర్ n. ఈ రెండు ఇంపార్టెంట్ అమ్మ, క్వశ్చన్స్ వస్తుంది ఇక్కడ నుంచి. cos h nx minus sin h nx also equal to e power minus nx. ఇది ఏ టైప్ కనిపిస్తుంది? మనం ఇట్లాంటి ఎక్కడ చేసినాం, పవర్ n.
పవర్ ఎన్ గుర్తున్నాయా లేదా? డిమోస్ థీరంలో చేయలేదా? లాగ్ ఫంక్షన్స్ అమ్మా. ఇన్వర్స్ లాగ్ ఫంక్షన్. కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అడిగిందంటే లాగ్ ఈ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అడిగిందంటే లాగ్ ఈ ఎక్స్ ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ 1 tan h inverse x equal to 1/2 log 1 plus x by 1 minus x. అమ్మా ఎవరు చెప్తున్నారు? ఇంపార్టెంట్ అమ్మా ఇది. అండ్ ఇది మస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మనం కాట్ ఇవి నేర్చుకోలేం, కానీ ఇక్కడ నుంచి కాట్ అడిగితే ఇన్వర్స్లో అడుగుతుంది కాట్. కాట్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ 1/x మైనస్ 1 సీకెంట్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. ఇప్పటివరకు నార్మల్ నేను కాట్ సీకెంట్ కోసికెంట్ చెప్పలేదు, ఎందుకంటే క్వశ్చన్స్ అడగడం లేదు. ఇక్కడ అడుగుతుండే ఇన్వర్స్లో. ఓకే, కంప్లీట్ రా. ఎస్ సార్. అండ్ యూలర్స్ ఫార్మ్ అని ఒకటి ఉంటుందమ్మా. యూలర్స్ ఫార్మ్లా e పవర్ ix cos x ప్లస్ i sin x e పవర్ మైనస్ ix. ఆల్రెడీ మీరు మనం చదువుకునే, మళ్ళీ ఇందులో కూడా ఒక టాపిక్ ఉంది. మనం డిమోవేస్ థీరంలో చదువుకున్నాం ఇది ఆల్రెడీ. యూలర్స్లో ఈ రెండు. ఓకే, ఫార్ములాస్ సరిపోతాయి మ్యాక్సిమం. మిడిల్లో ఇంకేమైనా కొత్త యాడ్ అయితే చెప్తాను. ఈ క్వశ్చన్ చేయండి. డైరెక్ట్ ఫార్ములాస్ చెప్పినా కదా మీకు, ఇన్వర్స్లో కాట్ సీకెంట్ కొసీకెంటే ఎక్కువ అడుగుతాడు. అందుకని మీకు స్పెసిఫిక్గా ఇంపార్టెంట్ అని 3 స్టార్స్ కూడా పెట్టిన. డైరెక్ట్ ఈ 3 ఫార్ములాస్ నేర్చుకోండి.
ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. బేసిక్ ట్రిగ్నోమెట్రీలో మీకు ఇది చెప్పిన ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ప్లస్ సి అని ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఫైండ్ మినిమం అంటాడు లేదా మ్యాక్సిమం అంటాడు. ఈ ఫార్ములా షార్ట్కట్ ఫార్ములా చెప్పిన అనుకుంటా, చూడండి ఒకసారి చెక్ చేయండి. C plus under root a square plus b square. ప్లస్ అంటారు ఏ స్క్వేర్ A ప్లస్ square plus b ఇది maximum. చెప్పుకున్నామా మనం? ఇది చెప్పుకున్నామా అమ్మ? Formulas చెప్తుంది సార్. ఎస్ ఎస్ ఇదే ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే C maximum అని చెప్తుంది. ఓకే అదే మరి చెప్పినా లేదా అని నాకు డౌట్ వచ్చింది. ఓకే ఇది కాస్ సైన్ ప్లస్ సి ఉండి మినిమం మ్యాక్సిమం ఫార్ములా చెప్పిన. ఓకే అండ్ ఇది చెప్పిన ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ బి స్క్వేర్ కోసికెన్ స్క్వేర్ టీటా అడిగి మినిమం అడుగుతాడు. ఇది కూడా చెప్పిన అనుకుంటా కదా. ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ బి స్క్వేర్ కోసికెన్ స్క్వేర్ టీటా, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ బి స్క్వేర్ సీకెన్ స్క్వేర్ టీటా, సారీ కాస్ ఆర్ ఏ స్క్వేర్ tan స్క్వేర్ టీటా ప్లస్ బి స్క్వేర్ cot స్క్వేర్ టీటా. మినిమం అడుగుతాడు. ఇవి అడిగితే చెప్పిన ఇది వాట్ ఇస్ ద ఫార్ములా E3 అడిగినప్పుడు చెప్పాను చూడండి. 2AB చెప్పకపోతే రాసుకోండి, అందుకని మీకు నాకు గుర్తొచ్చి మీకు అడుగుతున్నా చెప్పినా లేదా అని. స్పెసిఫిక్గా ఒకదానికి దీనికేమో మినిమం మ్యాక్సిమం ఫార్ములా చెప్పిన, మీకు ఇవి చెప్పిన ఓన్లీ మినిమం ఫార్ములానే చెప్పిన. మ్యాక్సిమం ఫార్ములా చెప్పకపోతే కూడా మీరు అడిగిరు.
కదా. మీ మ్యాక్సిమం అడిగిరు సార్, మ్యాక్సిమం అడిగితే ఏం చేయాలి అంటే మ్యాక్సిమం అడగడు. ఇది అడిగితే ఓన్లీ మినిమం అడుగుతాడు. 2AB షార్ట్ కట్. చెప్పింది సార్. చెప్పండి. సార్ ఇంతకుముందు క్వశ్చన్ మీ ఆప్షన్ చెప్పండి సార్. క్వశ్చన్ ఇదా? ఎస్ సార్. ఏమొచ్చిందా మీకు? log 5 సార్. 5 ఆప్షన్స్ ఇవ్వాలా? ఎస్. సార్ ఆప్షన్స్ ఏంటి సార్? అదే ఇక్కడ ఉన్నాయి కదా, చిన్నగా రాసాను చూడండి. 4 ఆప్షన్స్. సార్ ఇది రాలేదు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇది రాలేదా? ఎస్ సార్. ఈ ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ దిస్ ఆన్సర్? సార్ ఆప్షన్స్ దీనికి ఆన్సర్ చెప్పండి. దానికి ఆప్షన్స్ కూడా కాదు. సరే ఆప్షన్స్ కూడా ఇస్తారు. ట్వెల్వ్ సార్. 12. 12. ఏ స్క్వేర్ సార్ 2 హోల్ స్క్వేర్. వచ్చింది ఆన్సర్ అందరికి? ఇది రావాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ చెప్పొచ్చు. సరే ఇది చూడండి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ ఏంటి? 2 వాట్ ఇన్వర్స్ ఎక్స్. టూ ఇంటూ కాట్ ఇన్వర్స్ హెచ్ఎక్స్. చెప్పండి ఫార్ములా. 1/2 log x x plus 1/x 1/x minus 1 కదా, ప్లస్ secant h log 1 plus 1 plus under root 1 minus x square by x. 1 minus
ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్. సారీ నేను ఫార్ములా రాస్తున్నాను. వన్ ప్లస్ అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్. ఇదేమొచ్చింది మీకు సైడ్? హాఫ్ ఇంటూ లాగ్ ఈ 5/3. ఈ 2 క్యాన్సల్ కదా. లాగ్ 5/3 ప్లస్ లాగ్ ప్లస్ లాగ్ 3. లాగ్ 3 వచ్చిందా? ఎస్ సార్. ఓకే. ఇక్కడ లాగ్ మీకు తెలుసు, లాగ్ a/b ఉంటే ఏం రాస్తాం? లాగ్ ఏ మైనస్ లాగ్ లాగ్ a మైనస్ లాగ్ b కదా. అంటే లాగ్ 5 మైనస్ లాగ్ 3 కదా, ప్లస్ లాగ్ 3. లాగ్ 5 ఆన్సర్. లాగ్ 5 ఆన్సర్. ఎస్ కరెక్ట్ అమ్మా. లాగ్ 5 వచ్చిన వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్. సార్ అక్కడ ఆప్షన్స్ రాశారు. సార్ కానీ మీరు ఆప్షన్స్ తప్పించినారు సార్. ఆప్షన్స్ తప్పించాను. ఎస్ సార్. ఓకే, ఆప్షన్స్ అప్పుడే లాక్ అయ్యి వచ్చింది సార్. మీరు ఆప్షన్స్ అట్లా ఇచ్చేసరికి వేరే ఆన్సర్ అనుకున్నాం సార్. ఓకే ఓకే అమ్మా, ఇది కాదు. లాగ్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ బై మిస్టేక్. నెక్స్ట్ ఇది ట్రై చేయండి. sin x log x ఈక్వల్ టు -2. సార్ రేపు క్లాస్ ఉంటుందా? ఎప్పుడు? రేపు సార్. ఎందుకమ్మా, న్యూ ఇయర్ అనా? ఎస్ సార్. మీ సార్ ఏం చెప్తారు? ఎందుకు, ఏదైనా ఏం చేస్తారు సాయంత్రం? ఫ్రీయే కదా. నార్మల్గా అడుగుతున్నాం సార్. ఉంటుందా ఉండదా? ఉంటుంది, క్లాస్ ఉంటుంది. క్లాస్ ఉండకపోతే ఏం చేస్తుంది? మీరు ఉంటారో లేదో తెలియదు కానీ క్లాస్ అయితే ఉంటుంది. ఇది చేయండి. క్లాస్ అయితే ఉంటానే ఉంటుంది. ఇక అది మీ ఇష్టం. అటెండ్ అయ్యే వాళ్ళు కానీ వాళ్ళకి రికార్డింగ్ ఉంటుంది, లేదన్న వాళ్ళకి లేదు. ఈరోజు 2 క్లాసెస్ తీసుకున్నాం మరి. సార్ ఈరోజు 2 hours తీసుకుందామా? వన్ అవర్ అయిపోయింది, ఇంకో అవర్ తీసుకుందామా? ఏమో అన్నారు సార్. 2 hours తీసుకుందామా? 1 more hour ఎక్స్ట్రా. ఓన్లీ 4 members ఉన్నారు కదా సార్. ఓకే, ట్రై చేయండి. అన్నారు సార్. గణేష్ సార్. వింటున్నావా అమ్మా? ఎస్ సార్. చేస్తున్నావా మరి? సౌండ్ లేదు నీది. చేస్తున్నా సార్.
సైన్ హెచ్ఎక్స్ ఫార్ములా యూజ్ చేయండి ఇక్కడ. సైన్ హెచ్ఎక్స్ అనుకోండి దీనంతా. కర్రీ అన్నం అంతగానే ఉన్నాయి. ఎవరు నేను మన పొద్దున్న చెప్పు ఇప్పుడు ఏం కదా నాకు క్లాస్ అయితే ఏం చెప్పాలి. ఏం చేద్దామో నా పరిస్థితి అట్లుంది. నువ్వు చికెన్ తినవా? నేను తినకపోతే ఏంది? నేను ఒక్కనంటే ఎట్లా? నేను వేరే తింటా. నేను వెజ్ తింటా. కాదు నేనే పెట్టినా. ఎవరా చెప్పినాడు? ఎవరా చెప్పు నాకు తన పేరు చెప్పు. రెండు వేలు పెట్టు. ఏమో ఇద్దరే ఉంటాయి. ఇంటిరా ఇంటిరా ఫోన్లో ఛార్జింగ్ 1 నా దాంట్లో. నీ పేరు కూడా చూపెట్టలేదు 100.
మీ నంబర్ చూసి గుర్తుపట్టినారా? పేర్లు అసలు స్టక్ అవుతుంది వాయిస్. అవి ఒక 5 ఎక్కడ ఛార్జింగ్ చేస్తాను మళ్ళీ స్విచ్ ఆఫ్ అవుతుంది. హలో నేను రూమ్ ఏమైనా అక్కడ వెళ్ళారా? సరే సాయికి తెలుసు కదా పైన థర్డ్ ఫ్లోర్. నువ్వు నీకు చికెన్ వస్తుంది టెన్షన్ వాళ్ళు అడ్డుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళే నువ్వు నీకు ఒక్కరి మందం పాకులే చాలా వండేస్తే అయిపోతుంది కదా. అది ఇంకా బెస్ట్. మరి తెమ్మని చెప్పి సాయికి ఫోన్ చేసి. వద్దులే చికెన్ మనం ఇప్పుడు ఎట్లైనా వండు అందులో వండేస్తే అయిపోతుంది కదా. నువ్వు ఎంత ఒక పాకులు నా దగ్గర మనం ఎందుకు ఒక్కరిని తినాలంటే నువ్వు కూడా తినవుగా. నీతో పాటు నేను కూడా వెజ్ చేయండి. ఏం చేస్తాం ఎందుకన్నా? ఏమన్నా న్యూరని చికెన్ తినడం రూల్ ఉందా? రూల్ ఏం లేదు కానీ కేక్ తీసుకొద్దాం. తీసుకొద్దాం వాళ్ళు వచ్చారు. కేక్ తీసుకొచ్చి మనం కోసుకొని తింటే వాళ్ళ కోసం చాలా నెక్స్ట్ మంత్ నుంచి ఇలా తేడాగా చేస్తే ఒకటే చెప్పాలి. నెక్స్ట్ మంత్ నుంచి ఓన్లీ రూమ్ రెండు పైసలు ఇస్తాము, వండుకొని తినాలి అని చెప్పాలి. వాళ్ళకంటే ఒకటే చెప్పాలి. మళ్ళీ ప్లాన్లు ఎత్తుంది లేదా మళ్ళీ ప్లాన్లు ఎత్తుంది విజయవాడని వాళ్ళ అమ్మ వాళ్ళ వాహన బుద్ధాలు పోయిరా చెప్పి ఈ పాటి వండుకొని తినలేము అనుకున్నారు. బండి గట్లా సాయి ఫోన్ రాలేదు నాకు. ఏమైంది బండికి? ఏమో అసలు బండి ఆడికి రాగానే అయిపోయింది. సరే వండుకోరు మరి 2 kgs వండుతుంది అన్న వండుతుంది.